ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే, చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది. మరి పెద్దోడు తర్వాత చిన్నోడు, చిన్నోడు తర్వాత వాడు ఇంచుమించు అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది. నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూస్తే ఇతను కాదు అంటాడు. ఏమిటి అర్థాను, నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ, బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నాళ్లే ఓ పనికిమాలినోడు, వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి 4 గొర్రెలు కొనిపెట్టి వాడిని అడవికి దొలేను, వాడిని పిలిపించండి అంటాడు ఈయన. వాడితో మనకెందుకులేండి, ఆడొకటి దరిద్రుడు, పనికిమాల దద్దమ్మ, తెలివి తక్కువడు, మీరు భోంచేయండి అని అంటే, నేను భోజనం చేయను, నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేని కాదు, నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను, అతన్ని పిలిపిస్తేనే నీ ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే భోంచే. ఇక వీలుగాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు. అబ్బాయి ఎలా వస్తున్నాడండి, ఈ ప్రవక్త ఎలా చూశాడు, కిటికీలో నుంచి చూసి, వీడిన ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాడు వీడా, వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేను ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. మనుష్యులు పై వేషాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. పిలువతన్ని, అతన్ని అభిషేకించు. వెంటనే దైవజనుడే తత్తరపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా